వీరసేవ ఐక్య వేదికల్లో రాష్ట్ర అధ్యక్షుడు గారు ఉన్నారు మనతో. ఆయనను అడిగి వీరభద్రకి టికెట్ ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆయనతో క్లుప్తంగా తెలుసుకుందాము. అలా పోయినసారి 2014 వీరగౌడ్ గారు స్వల్ప మెజార్టీతో 1600 ఓట్లతో ఓడిపోయారు. కానీ ఇప్పుడు మూడో విడత కూడా చంద్రబాబు గారు వీరభద్ర గౌడ్కి టికెట్ కేటాయించడం లేదు. దానికి కారణాలు ఏంటో చెప్పండి. మీరు చెప్పినట్టుగా 2014లో చాలా స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోవడం వాస్తవమే. అంతకుముందు చాలా పెద్ద మెజార్టీలతో 30,000తో 20,000తో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ ఆలూరులో. కానీ వీరభద్రగౌడ్ గారు మాత్రమే అది దానికి కారణం కూడా ఇంతకుముందే చెప్పినాము. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఆయనకు ఉన్నింది. దాంతో ఆయన సరిగ్గా ప్రిపేర్ కాలేక 1900 తక్కువ మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది. తర్వాత ఆయన పాపం సుజాతమ్మ గారు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు భాగంగా ఆయన సీట్ను త్యాగం చేయడం జరిగింది. అప్పుడు సుజాతమ్మ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సుజాతమ్మ గారికి కూడా అక్కడ టికెట్ ఇవ్వడం లేదు. కాబట్టి వీరభద్రగౌడ్ గారు ఇవ్వడం అనేది చాలా సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ మెజార్టీతో ఓడిపోవడమే కాకుండా అప్పుడు ఈసారి ఈ వేవ్లో తెలుగుదేశం వేవ్ చాలా బాగా ఉంది. ఈ వేవ్లో ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. అట్లాగే మిగతా కులాలతో పోలిస్తే మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా విడిపోయి ఉండొచ్చు. అంటే కొంతమంది వేరే పార్టీకి, ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వచ్చు. కానీ మా వీరశైవులు మాత్రం, ఎందుకంటే మేము గత 5-6 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నాం మా ఐక్యవేదిక సపోర్టుతో. ఆ పర్యటనలో భాగంగా ఎక్కడ కూడా మాకు రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది వీరశైవులు ముఖ్యంగా. ఎందుకంటే మా కమ్యూనిటీ ధర్మం వైపు నిలబడదామన్నది మా కమ్యూనిటీ యొక్క నైజం. అట్లా వీరశైవులంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు నిలబడినారనడానికి నేను గర్వపడుతున్నా. కాబట్టి ఈరోజు ఈ టికెట్ను వీరభద్రగౌడ్ గారికి ఇవ్వడం ద్వారా మేము మంచి మెజార్టీతో ఆయన గెలిపించుకోవడమే కాకుండా మిగతా రాష్ట్రంలోని ఎక్కడెక్కడైతే మా కమ్యూనిటీ బాగా బలంగా ఉందో అక్కడ చోట కూడా మేము తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తాము. ఇంకోటి, మా కమ్యూనిటీ, నేను చెప్పడం అని కాదు కానీ మా కమ్యూనిటీ నంబర్ తక్కువ ఉందేమో కానీ మేము ప్రభావితం చేసే ఒక కమ్యూనిటీలో ఉన్నాం. అంటే మిగతా కమ్యూనిటీస్ అంతా యాక్సెప్ట్ చేస్తాయి మమ్మల్ని. అట్లా ఆ యాక్సెప్టెన్స్లో మేము చెప్పిన మాట 10 మంది వినే అవకాశం ఉంది. కాబట్టి మేము వీరశైవులమే కాకుండా మా మాట వినే వాళ్ళతో కూడా చెప్పి, మేము ప్రభావితం చేయగలిగిన కమ్యూనిటీలతో కూడా చెప్పి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపడానికి ఈసారి కృషి చేస్తున్నాం. కాబట్టి మేము దీంట్లో భాగంగా మా వీరభద్రగౌడ్ గారికి టికెట్ ఇవ్వడం సమంజసం ఉంటుందని మేము విన్నవిస్తున్నాం చంద్రబాబు గారికి. నమస్కారం, నా పేరు శివరాజు, తెలుగుదేశం పార్టీ వీరశైవ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ని. ఇప్పుడు జనసేన బీజేపీ పార్టీలో ఆదోనికి టికెట్ ఇస్తాం జనసేనకు అని చెప్పి చెప్పారు. జనసేనకు కూడా పార్టీలో టికెట్ రావడానికి దానికి కారణాలు ఏమిటి? అక్కడ కూడా నిజంగా మీరు చెప్పింది కరెక్టే. ఆదోన్లో కూడా మా మల్లప్ప గారని వీరశైవుడు జనసేనలో పోయినసారి చాలా మంచి ఓట్లు సాధించినాడు. ఆయన 11,000 చిల్లర ఓట్లు సాధించినాడు. యాక్చువల్గా చాలా మంచి ఓట్లు ఆ టైంలో సాధించినాడు 2019లో. ఈసారి ఆయనకు టికెట్ కేటాయిస్తే కూడా ఖచ్చితంగా కూటమిలో తప్పకుండా ఆయన కూడా గెలిచే అవకాశం ఉంది. కానీ ఆయనకు కేటాయించలేదు. కాబట్టి ఈసారి ఇంకోటి ఏమంటే, రుద్రగౌడ్ గారు కూడా వీరశైవ కార్పొరేషన్కి ఆయన చైర్మన్గా వైఎస్ఆర్సీపీ అపాయింట్ చేసింది. కానీ ఆయనను అవమానకరంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ సీటు కేటాయించడం సంగతి దేవుడు ఎరుగు. ఆయనను కన్సిడర్ కూడా చేయలేదు. ఆయనకి సరైన గౌరవం కూడా ఇవ్వలేదని మేము భావిస్తున్నాం. బీసీలు చంద్రబాబుకి బీసీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ ఫస్ట్ నుంచి జెండా మూసిన వాళ్ళకి కానీ, మధ్యలో కానీ, ఫస్ట్ నుంచి ఉండి పార్టీలో పనిచేసిన వాళ్ళకి కానీ టికెట్ రావడం లేదు. మధ్యలో ఎవరికో వచ్చిన వాళ్ళకి టికెట్లు వస్తున్నాయి. దానికి అసంతృప్తి ఉందా లేదా? తప్పకుండా ఉంటుంది. ఎవరైనా పనిచేసే కార్యకర్తలకి తప్పకుండా అసంతృప్తి ఉంటుంది. కానీ పార్టీ నిర్ణయమే శిరోధార్యం. ఎందుకంటే గెలుపే లక్ష్యంగా పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రతి ఒక్కరి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క ఓటర్ యొక్క ఆశయం ఏమంటే, ఈ అప్రజాస్వామిక అరాచక ప్రభుత్వాన్ని దింపేయడం అనేది మొదటి లక్ష్యం చెప్తున్నా నేను. ప్రతి ఒక్కరికి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అధికారం అవసరం కంటే కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. ఈరోజు కర్నూలు పార్లమెంట్ కూడా కుర్వ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది. అట్లాగే మంత్రాలయం కాన్స్టిట్యున్సీ కూడా రాఘవేందర్ రెడ్డిని వాల్మీకి కమ్యూనిటీకి ఇచ్చింది. కాబట్టి దాంట్లో డౌట్ లేదు. గెలుపు అవకాశం ఉన్న బీసీలకు ఇవ్వడం వరకు ధర్మం ఉంటుంది. ఈరోజు మేము వీరభద్రగౌడ్ గారికి టికెట్ అడుగుతున్నామంటే కూడా గెలుపు అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం. అట్లని గెలుపు అవకాశం లేని వాళ్ళకి లేకుండా మేము టికెట్ అడగడము అది భావ్యం కూడా కాదు, ధర్మం కూడా కాదు. ప్రస్తుతం వీరభద్ర గౌడ్కి టికెట్ ఇవ్వడం వల్ల అట్టటి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి రాష్ట్ర కన్వీనర్ గారు అలా ఎంతో ధీమాతో వ్యక్తం చేశారు. కెమెరామెన్ రాజుతో కర్నూలు నుంచి కుమార్, హిట్ టీవీ.
సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.